కడపకు కూడా పంగనామాలు పెట్టారు. ఇక రాష్ట్రంలో ఎక్కడా కూడా పెట్టుబడులు రాలేదు, ఎక్కడ అభివృద్ధి జరగలేదు. ఈ 5 ఏళ్లుగా ఏ పరిశ్రమ వచ్చినా నాకేంటి మరి మాకేంటి అనేదే కనిపించింది తప్పించి ఎక్కడ కూడా పరిశ్రమలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు వచ్చినటువంటి దాఖలాలు కనిపించలేదు. ఉన్నవి కూడా పారిపోయి వెలగొట్టినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను ఆ విధంగా జరిగాయి. ఎక్కడ కూడా పెట్టుబడులు రాలేదు. సో కనీసం ఎవరైనా కానీ గ్రామానికి చేయకపోయినా సొంత ఇంటికైనా ఏదైనా చేసుకుంటారు కదా, ఆ విధంగా ఆ రాష్ట్రానికి ఏం చేయకపోయినా కానీ సొంత నియోజకవర్గం కడపకు కావచ్చు, లేదంటే సొంత నియోజకవర్గం పులివెందుల, ఈ వీటికి ఏమైనా చేస్తారా అనుకుంటే అక్కడ కూడా ఏం చేసినటువంటి పరిస్థితి లేదు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకముందు రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఏదైతే కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కొబ్బరికాయ కొట్టడం, దాన్ని స్టార్ట్ చేద్దామనుకోవడం ఇవి జరిగాయి. ఆ తర్వాత ఏంటంటే ముఖ్యమంత్రులు అనేది అంటే మారుతూ ఉంటారు కానీ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎక్కడ చూసినా కానీ ఉమ్మడి రాష్ట్రంలో చూసినా, తర్వాత విభజన జరిగినప్పుడు ఇటు కేసీఆర్ కావచ్చు, రేవంత్ కావచ్చు, ఎవరిని చూసినా కానీ అక్కడే మళ్ళీ అభివృద్ధి మాత్రం కంటిన్యూ అవుతూ వచ్చేది. అక్కడ ఏదైతే గత ముఖ్యమంత్రి ఇక్కడ స్టార్ట్ చేశారు కదా, నేను ఎందుకు ఇక్కడ దీన్ని కంటిన్యూ చేస్తే ఆయనకు పేరు వస్తుందేమో అని ఎవరు కూడా ఆలోచన చేయలేదు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి రూపురేఖలు, అది ఏదైతే ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో వచ్చినటువంటి హామీ కాబట్టి దానికి సంబంధించి కూడా జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న సమయంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డికి పూర్తి మెజారిటీ ఉంది. సో కేంద్రంలో కూడా తను నిలదీసేటటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ఎంపీ స్థానాలు కావచ్చు ఇవన్నీ ఉన్న పరిస్థితి కనిపించింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అడిగిన దాఖలాలు లేవు. ఏదైతే కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేద్దామని అనుకుని శంకుస్థాపన చేసి దాని గ్రౌండ్ వర్క్ ఇదంతా జరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక్కడే స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆయనకు పేరు వస్తుంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి జమ్మలమడుగు ఆ ఏరియాలో మళ్ళీ మొదలుపెట్టినటువంటి పరిస్థితి. అంటే టెంకాయ కొట్టి అక్కడ ల్యాండ్ తీసుకొని ఆ విధంగా స్టార్ట్ చేద్దామనే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 2-3 కంపెనీలు మారాయి ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి. అంటే వాళ్ళతో బేరసారాలు, ఒప్పందాలు ఇవన్నీ జరగక ఒక్కొక్క కంపెనీ మారుతూ వచ్చింది. మళ్ళీ అక్కడ కొబ్బరికాయలు కొట్టినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఎక్కడా కూడా కేంద్రానికి డిపిఆర్లు కావచ్చు, కేంద్రం పెద్దలతో మాట్లాడడం కావచ్చు, ఇవేవి జరగలేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కానీ తన కేసులకు సంబంధించో లేదంటే వ్యక్తిగత ప్రయోజనాలు వీటి గురించి ఆలోచించారు తప్పించి రాష్ట్ర ప్రయోజనం గురించి ఎక్కడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఏదైతే ఇచ్చినటువంటి హామీల పత్రం ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఏం కావాలి రాష్ట్రానికి అనేది అదే జిరాక్స్ కాపీ వెళ్ళిన ప్రతిసారి ఇవ్వడం. సో దానికి సంబంధించి మనకి ఇంకా మనం ఏం అడిగే పరిస్థితి లేదు. మనకు ఇంకా ఏ విధంగా ఉంటే ఆ విధంగా ముందుకెళ్లాల్సిందే, దేవుడు ఈ విధంగా ఇచ్చారంటూ ఏదో వేదాంతం చెప్తూ ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఇక కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎక్కడ ముందడుగు పడలేదు. సో షర్మిల గారు కూడా దీనికి సంబంధించి విమర్శలు చేశారు. మొన్న ఈ మధ్యనే కలెక్టరేట్లో ధర్నాకు సంబంధించి కూడా అక్కడ టెంకాయలు కొట్టడం తప్పించి ఎక్కడ అభివృద్ధి లేదు రాష్ట్రంలో అని కూడా షర్మిల గారు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక కడప, పులివెందుల, జమ్మలమడుగు ఏరియా ఏదైతే సొంత నియోజకవర్గంలో మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా సో దానికి సంబంధించి కేంద్రం కూడా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసింది. మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి తీసుకొచ్చారు. కానీ దాంట్లో ఎక్కడ మౌలిక వసతులు లేవు. కనీసం 100 అడ్మిషన్లన్నా ఉండాలి ఇక్కడ అని చెప్పేసి కేంద్ర పెద్దలు అంటే అక్కడికి వచ్చిన అధికారులు కూడా చెప్తే కనీసం 100 అడ్మిషన్లు లేవు. కనీసం 50 అడ్మిషన్లన్నా ఉంటే దీన్ని కంటిన్యూ చేద్దామనుకుంటే 50 అడ్మిషన్లు కూడా రాని పరిస్థితి. ఎందుకంటే అక్కడ మౌలిక వసతులు కావచ్చు, విద్యార్థులు చదువుకోవడానికి సౌకర్యాలు కావచ్చు, ఏవీ లేని పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పరిస్థితులు. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏం చేశారనే దానికి సంబంధించినటువంటిది. సో దానికి ఇప్పుడు ఓపీగా సేవలు అందిస్తోంది. ఖాళీ ఓపీగా అంత పెద్ద మెడికల్ కాలేజ్. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా పక్కన పెట్టేశారు. అదేవిధంగా వాటర్కి సంబంధించి కూడా తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి ఆ ఏరియాలో కనిపిస్తూ ఉంది. జమ్మలమడుగు కావచ్చు, పులివెందుల కావచ్చు, వేల కోట్ల రూపాయలు వాటర్కి సంబంధించి ఖర్చు చేశారు. మరి ఆ డబ్బంతా ఎటుపోయిందో తెలియదు. ఇప్పటికీ నీటి కష్టాలు వెంటాడుతున్న పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న సమయం నుంచి కూడా అదే పరిస్థితులు. సో జగన్ ఇప్పటికీ కూడా కడప కావచ్చు, పులివెందుల ఎక్కడికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు. ఏదో రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన కార్యక్రమాలు ఏదైనా ఉంటే 2 రోజులు వెళ్ళి రావడం, ఒకరోజే వెళ్ళి రావడం, ఇది జరిగింది. కానీ 17-18 సార్లు ఇప్పటికీ యలహంక ప్యాలెస్లోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఎక్కడా కూడా మళ్ళీ రాష్ట్రం గురించి పక్కన పెట్టి సొంత నియోజకవర్గం గురించి కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్న పరిస్థితులు కనిపించలేదు. గాలికి వదిలేశారు వాళ్ళని. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం ఒక ఎమ్మెల్యే
స్థాయిలో కూడా అసెంబ్లీకి వెళ్ళి ఆ నియోజకవర్గ సమస్యల గురించి కూడా ప్రస్తావించే పరిస్థితి లేదు. నేను రాను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, నేను ఎందుకు వెళ్తాను అసెంబ్లీకి అంటూ కూడా కూర్చున్నటువంటి పరిస్థితి. మరి దీనికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఎన్నుకొని చట్టసభలకు పంపిస్తే, అసెంబ్లీకి పంపిస్తే ఆయన కనీసం మాట్లాడరా వాళ్ళ సమస్యలకు సంబంధించి? అయినా కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా, ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆ ఏరియా పులివెందులకు సంబంధించి సబిత గారు కూడా చెప్పారు. సో నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను, అక్కడ వాటర్ సమస్య కావచ్చు ఏదున్నా నేను చూసుకుంటాను, జగన్మోహన్ రెడ్డి రాకున్నా పర్వాలేదు, మరి ఆయన నియోజకవర్గ ప్రజలు అంత గౌరవంగా ఆయన గెలిపించి పంపిస్తే ఆయన పట్టించుకోవట్లేదని కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ఈ విధంగా పూర్తిగా సొంత నియోజకవర్గాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పడేశారు. అంటే గెలుస్తేనే నేను ఉంటాను, నాకు గెలుపు కావాలి, సీటు కావాలి, హోదా కావాలి, నాకు పేరు ప్రతిష్టలు కావాలి తప్పించి నాకు నియోజకవర్గ ప్రజల అవసరం లేదు, నాకు డబ్బే ముఖ్యం, నాకు పదవే ముఖ్యం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి